ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాజీనామా చేసిన సీఎం, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి మరోసారి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. మోడీ మంత్రివర్గంలో చేరేందుకు ఆయన తన పదవిని వదులుకున్నారని చర్చ నడుస్తుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. ఈ క్రమంలో నితీష్కు మోదీ 3.0 క్యాబినెట్లో చోటు కల్పించి బీహార్లో బీజేపీ అభ్యర్థిని సీఎం చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఈరోజు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో నితీష్ చర్చించినట్లు తెలుస్తుంది. ఇక జనవరి నెలలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 9వసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు హాజరయ్యారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.